శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష శాస్త్రంలో పుట్టిన తేదీకి అనుగుణంగా జాతకం చెప్తారు. న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీకి ఒక్కో దేవుడు పాలిస్తాడు. అలా మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఏ దేవుడు రక్షణగా నిలుస్తాడో నేడు చూద్దామా? మనం పుట్టినప్పుడే మన జోడి ఎవరు అనేది ఆ భగవంతుడు రాసి పెడతారు అనే మాట చాలామంది నోటి నుండి వింటూనే ఉంటాం. అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని ఏ దేవుడు రక్షిస్తూ ఉంటాడు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, నక్షత్రం, సమయం బట్టి జాతకాన్ని అంచనా వేస్తారు. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా వ్యక్తి గుణగణాలు చెబుతారు. హిందూ మతంలో ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని నమ్ముతారు. 1 నుండి 9 వరకు ఒక్కో దేవత ఉంటారు. ఆయా తేదీల్లో జన్మించిన వారి విధి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కోబోయే సవాళ్ళు ఏమిటి అనే దాని గురించి న్యూమరాలజీ స్పష్టంగా వెల్లడిస్తుంది. ఏ తేదీలో జన్మించిన వారికి ఎవరి ఆశీర్వాదం లభిస్తుందో చూద్దాం. 1, 10, 19, 28 ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు వచ్చేది 1. వీళ్ళు మహావిష్ణువు మార్గదర్శకంలో జీవిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి తారులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి సహాయం చేసేందుకు విష్ణువు వివిధ అవతారాలు ఎత్తినట్టుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తారట. సహనం, జ్ఞానం వీరికి ఉన్న ప్రత్యేక లక్షణాలు. ఇక 2, 11, 20, 29 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు శివుని మార్గదర్శకత్వంలో ఉంటాయి. తమ చుట్టూ ఉన్న వారి పట్ల ఎక్కువ సానుభూతి కలిగి ఉంటారు. చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను అర్థం చేసుకోవడంలో వీరి తర్వాతే ఎవరైనా. ఇక తదుపరి 3, 12, 21, 30 న్యూమరాలజీ ప్రకారం 3 కూడా విష్ణువుకు సంబంధించినదే. బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ప్రతిభా పాఠవాలు అధికంగా ఉంటాయి. శక్తివంతమైన ప్రకాశం కలిగి ఉంటారు. ఇతరుల పట్ల చాలా నమ్మకంగా వ్యవహరిస్తారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవడంలో వీళ్ళు అవలంబించే విధానం అందరినీ కట్టిపడేస్తుంది. ఇక 4, 13, 22, 31 విభిన్న నమ్మకాల ప్రకారం 4 అనేది విఘ్నాలు తొలగించే వినాయకుడికి సంబంధించిందిగా చెబుతారు. అడ్డంకులు అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు వీరు. ఆచరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. మంచి మాటలు వీరి సొంతం. ఆటంకాలకు వీరు అస్సలు భయపడరు. వీరికి ఆ వినాయకుడే తోడుగా ఉంటాడు. ఇక తదుపరి 5, 14, 23 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళని 2 దేవుళ్ళు సంరక్షిస్తారట. ఒకరు వినాయకుడు అయితే మరొకడు శ్రీరాముడు. వీరికి విజయం సాధించే లక్షణాలు ఎక్కువ. రాముడిలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వీరికి తెలుసు. ఇక 5, 15, 24 న్యూమరాలజీ ప్రకారం 6 అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఆరోగ్యం, సంపదను ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షురాలుగా ఉంటుంది. జీవితంలో సమృద్ధి ఉంటుంది. ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. ఇక తదుపరి 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారికి వినాయకుడు సారథ్యం వహిస్తాడు. సహజంగానే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలు పరిష్కరించడంలో వీరు నేర్పరులు. ఇతరులతో కలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక తదుపరి 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వారికి శనిదేవుడు మార్గదర్శి. క్రమశిక్షణ బాగుంటుంది. బాధ్యతాయుతంగా ఉంటారు. ఇక కష్టాలను ఎదుర్కొంటూ విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. ఇక తదుపరి 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వారిని హనుమంతుడు రక్షిస్తూ ఉంటారు. వీరికి దృఢ సంకల్పం ఎక్కువ. ధైర్యవంతులుగా ఉంటారు. విశ్వాసానికి విధేయులు. అంకిత భావంతో పనులు చేస్తారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి ఏ తేదీల్లో జన్మించిన వారు ఎలా ఉంటారు, వీరికి ఏ దేవుడి అనుగ్రహం ఉంటుందో తెలిసిందేగా. ఇలాంటి మరింటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.